శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 73వ సర్గము. దివ్య స్వరూపమును పొందిన కబంధుడు ఋష్యముఖ పర్వతమున నివసించెడి సుగ్రీవుని కడకు వెళ్ళేడి మార్గమును రామలక్ష్మణులకు తెలుపుచూ ఆ దారిలో గల పంపా సరోవరము, మతంగవనము, శబరి ఆశ్రమము, వృక్ష సంపద మున్నగు వానిని గూర్చి వివరించుట. కార్యమును గూర్చి బాగుగా ఎరింగిన కబంధుడు శ్రీరామునకు సీతాదేవి జాడ నెరుంగుటకు అనువగు ఉపాయమును తెలిపి మరల ఆయనతో ప్రయోజనకరమైన మాటలను ఇట్లు నుడివెను. ఓ రామా, పశ్చిమ దిశగా ఈ మార్గమున వెళ్ళినచో మీకు శుభము కలుగును. ఈ త్రోవలో గల చెట్లన్నీయును విరబూసిన పువ్వులతో మనోహరముగా ఉండును. ఈ దారిలో నేరేడు, మోరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి మొదలగు వృక్షములును, చండ్ర, పొన్న, ఎర్రగోరంట, కానుగు చెట్లును, నల్లని అశోక వృక్షములను, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు పుష్పభరితములై యుండును. నల్లజీడి చెట్లు, అశోక వృక్షములు, ఎర్రచందన వృక్షములు, దేవదారు వృక్షములు మొదలగునవి అన్నీయును కనిపించుచుండును. ఆ వృక్షములను ఎక్కిగాని బలమును ఉపయోగించి వాటిని వంచిగాని అమృతతుల్యములైన వాటి ఫలములను భక్షించుచూ వెళ్ళుడు. ఓ రామా, పూల చెట్లు గల ఆ వనమును దాటిన పిమ్మట నందనవనముతో సమానమైన మరి ఒక చక్కని వనము మీకు కనిపించును. అది ఉత్తర కురుభూముల వలె పలు రీతుల ప్రయోజనకరమైనది. ఆ వనమునందలి వృక్షములన్నీయును అన్ని ఋతువులలోనూ కోరిన ఫలములను ఇచ్చుచుండును, తేనెలను స్రవించుచుండును. అది చైత్రరథము వలె ఎల్లప్పుడును కళకళలాడుచుండును. అక్కడి చెట్లన్నీయును పండ్ల బరువుచే వంగియుండును. అందలి చెట్లు దట్టముగా అలముకొని మేఘముల వలె పర్వతముల వలె శోభిల్లుచుండును. లక్ష్మణుడు అవలీలగా అతటి వృక్షములపై ఎక్కిగాని వాటి కొమ్మలను వంచిగాని అమృతతుల్యములైన కమ్మని పండ్లను కోసి నీకు ఇయ్యగలడు. ఓ వీరులారా, అన్ని విధములుగా సర్వసమృద్ధమైన ఆయా ప్రదేశములలో సీతాదేవి జాడను తెలిసికొనుటకై అచటి వనములను పర్వతములను పదే పదే గాలించుచు ముందునకు నడచినచో మీరు పంపా సరోవర తీరమునకు చేరగలరు. ఆ సరస్సు యొక్క తీరమునందు గులకరాళ్ళు మచ్చుకైనను కనిపింపవు. అచటి తటములు చెక్కు చెదరక చక్కగా నుండును. రేవులన్నీయును ఎగుడు దిగుడు లేక సమతలము కలిగి ఉండును. అందు నాచునకు చోటు ఉండదు. సరస్సునందలి అడుగు భాగములు ఏమాత్రమూ బురద లేకుండా ఇసుకతో గూడియుండును. చక్కగా వికసించిన కలువలు, కమలములు ఆ సరోవర శోభను ఇనుమడింపజేయుచుండును. పంపాజలములలో విహరించడి హంసలు, బిగ్గురు పక్షులు, క్రౌంచ పక్షులు, కురుర పక్షులు మధుర ధ్వనులను గావించుచుండును. అవి మనుష్యులను జూచి భయపడవు. ఏలనన అచటికి వచ్చిన వారెవ్వరునూ ఆ అందమైన పక్షులకు ఏమాత్రమును హాని తలపెట్టరు. పైగా వాటికి ఆహారమును అందించెదరు. ఓ రామా, మిక్కిలి లావుగా నేతి ముద్దల వలెనున్న చెక్కు తీసిన పండ్లను, మొండ్లను తొలగించిన పిదప దృఢముగానున్న నాగజముడు మొదలగు పదార్థములను లక్ష్మణుడు సిద్ధపరచగలడు. ఇంకనూ అతడు చెక్కు తీసిన కందమూలములను బాణములకు గ్రుచ్చి దోరగా కాచి ఆయా పదార్థములను తీసుకుని రాగలడు. వాటిని కావలసిన మేరకు మీరు భక్షించి పిదప గండుమీనులు, సొరమీనులు మొదలగు చేపలకును రొయ్యలకును ఆదరముతో కొద్ది కొద్దిగా తినిపించి ఆనందింపుడు. ఓ రామా, పంపా సరోవరమునందలి పుష్పముల సమీపమున గల జలములు సువాసనలతో ఒప్పుచుండును. చల్లని జలములు సుఖప్రదములు, శుభదాయకములు, ఆరోగ్యకరములు. అవి వెండివలే స్ఫటికముల వలె స్వచ్ఛములై నిర్మలముగా ఉండును. నీవు కందమూల ఫలాది మధుర పదార్థములను సుఖముగా భక్షించునప్పుడు లక్ష్మణుడు పంపాజలములను తామరాకు దొన్నెలలో తీసుకుని వచ్చి నీ దాహమును తీర్చగలడు. ఆ వనమున సంచరించెడి అడవి పందులు బలిష్ఠములై వృషభముల వలె ధ్వని చేయుచుండును. పర్వతముల గుహలే వాటి నివాస స్థానములు. వాటి రూపములు చూడముచ్చట గొల్పుచుండును. దప్పిక తీర్చుకొనుటకై పంపా సరోవర తీరమునకు వచ్చినప్పుడు వాటిని మీరు చూడవచ్చును. ఓ రామా, మీరు సాయం సమయములయందు పెద్ద పెద్ద కొమ్మలు గల పూల చెట్లను చూడుడు. వాటి మీదుగా వచ్చుచుండేడి వాయువుల సుగంధములను ఆఘ్రాణింపుడు. పంపా సరస్సునందలి చల్లని జలముల దృశ్యములను గాంచుడు. ఆ విధముగా అచట విహరించుట వలన మీ శోకము దూరమగును. ఓ రాఘవా, అచట నీవు విహరించునప్పుడు నిరంతరము పూలతో విల్లివిరియుచుండెడి బొట్టుగు చెట్లును, కానుగ చెట్లును,
చక్కగా వికసించిన కమలములును కలువలును నీ దుఃఖమును పోగొట్టును. ఆ మతంగ మహర్షి శిష్యుల ప్రభావమున పూలను ఎవ్వరునూ త్రొంచరు, మాలలుగా ధరింపరు. అవి ఎన్నడునూ వాడవు, రాలిపోవు. పూర్వము మతంగ మహర్షి శిష్యులు అచట ఉండిరి. వారు ఏకాగ్రచిత్తులు, శాంత స్వభావులు. వారు గురువుగారి కొరకు ఆ వనములలో లభించెడి కందమూల ఫలములను సమిధలను తీసుకుని వచ్చుచుండెడివారు. వాటి బరువునకు అలసిపోయిన వారి శరీరముల నుండి స్వేద బిందువులు రాలుచుండెడివి. అవి గాలివాటున చెట్లపై పడి పువ్వులుగా మారెడివి. అందువలన అవి నశింపవు. ఓ కాకుస్తా, ఆ శిష్యులందరూ వెళ్ళిపోయినను అంతవరకును వారికి సేవలు చేయుచుండెడి ఒక సన్యాసిని మాత్రము నేటికిని అచటనే ఉన్నది. శబరి అను పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆమె దీర్ఘాయువు. ఆమె నిత్యము ధర్మకార్యములను ఆచరించుటయందే నిరతురాలు. నీవు దైవతుల్యుడవు, సకల ప్రాణులకును వంద్యుడవు. నిన్ను దర్శించిన పిమ్మట ఆమె స్వర్గమును చేరును. క్రమముగా ఆ పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరమును ఆశ్రయించి ముందునకు సాగినచో నీకు ఒక ఆశ్రమ ప్రదేశము కనిపించును. అది సాటిలేనిది, సామాన్యులు అచటికి చేరజాలరు. ఆ ఆశ్రమ పరిసరములలోనూ దానికి చెరువులో గల ఋష్యమూక పర్వతమునందును ఏనుగులు సంచరించుచుండును. కాని ఆ ఏనుగులు ఆశ్రమమునందు ప్రవేశింపజాలవు. ఓ రఘునందన, మతంగ మహర్షి నిర్మించుట వలన అది మతంగ వనము అని ప్రసిద్ధి వహించెను. ఆ వనము చైత్రరథము మొదలగు దివ్యవనముల యొక్క శోభలతో వెళ్లి విరియుచుండును. అంతేగాక అది ఇంద్రునకు చెందిన నందన వనమునకు దీటుగానుండును. అచట వివిధములగు పక్షుల గుంపులు విహరించుచుండును. మనోహరముగా ఉండెడి ఆ వనమున నీవు శోకరహితుడవై ప్రశాంతముగానుందువు. పంపా సరోవరమునకు తూర్పున ఋష్యముఖము అను పర్వతము గలదు. అందలి వృక్షములన్నీయును ఎల్లప్పుడును పువ్వులతో పండ్లతో విరాజిల్లుచుండును. దానికి చుట్టూను చిన్న చిన్న కొండలు ఉండుటచే అది సురక్షితముగా ఉండును. కనుక దానిపైకి ఎక్కుట ఎంతయో కష్టము. అందువలన దానికి సుదుఃఖారోహణము అను పేరు ఏర్పడినది. అది పూర్వము బ్రహ్మదేవునిచే నిర్మింపబడినందున మిగుల ప్రశస్తికెక్కినది. ఆ ఋష్యమూక పర్వతముపై నిద్రించిన వానికి స్వప్నమున లభించిన సంపదలు నిజ జీవితములో వాస్తవములగును. దురాచారపరుడైన పాపాత్ముడు ఆ కొండ మీదికి ఎక్కుటకు అనర్హుడు. ఒకవేళ దురాచారుడు ఎవ్వడైనను ఆ పర్వతమును ఎక్కినచో అతడు నిద్రించునప్పుడు వానిని రాక్షసులు పట్టుకొని చంపుదురు. పంపా సరోవర తీరములయందును మతంగ వనమునందును సంచరించెడి గున్న ఏనుగుల పెద్ద పెద్ద ఘీంకారములు అచటికిని వినపడుచుండును. అచట నుండెడి మదపుటేనుగుల గండస్థలములపై ఎర్రని మదజలధారలు స్రవించుచుండును. ఆ గజములు మిగుల బలిష్టములై నల్లని మేఘముల వలె విలసిల్లుచుండును. ఆ మేలుజాతి ఏనుగులు గుంపుగూడి ఇతర జాతి ఏనుగులతో కలియక వేరుగా సంచరించుచుండును. ఆ పంపా సరస్సు జలములు నిర్మలములై చల్లగానుండును. అన్ని కాలములయందును అవి సమృద్ధిగా నుండును. తాకినంతనే అవి హాయిని గూర్చును, పరిమళములతో ఒప్పుచుండును. అచట మధుర జలములను ఆ మదపుటేనుగులు తనివితీరా త్రాగి మరల వనములలో సంచరించుచుండును. అచట తిరుగాడెడి ఎలుగుబంట్లను పెద్ద పులులను నీలమణుల వలె మనోజ్ఞమైన కాంతులు గలిగి మిక్కిలి వేగముగా పరుగెత్తగల నల్లచార దుప్పులను గాంచుట వలన నీ శోకము తొలగిపోవును. ఆ ఋష్యముఖ పర్వతము మీద ఒక విశాలమైన గుహ కలదు. దాని ద్వారము శిలలచే కప్పబడి ఉన్నందున దానికి శిలాపిధానము అను పేరు ఏర్పడినది. అందు ప్రవేశించుట మిగుల కష్టముతో గూడిన పని. ఆ గుహ యొక్క తూర్పు ద్వారమున ఒక మడుగు గలదు. అందలి నీరు చల్లగానుండును. ఆ మడుగు ఒడ్డున ఫలములు కందమూలములు కొల్లలుగానుండును. లేళ్ల గుంపుల సంచారములతో అది మనోహరముగానుండును. సుగ్రీవుడు తన 4 అనుచరులతో గూడి ఆ గుహయందు నివసించుచుండును. అప్పుడప్పుడు అతడు ఆ పర్వత శిఖరముపై మసలుచుండును. బలశాలి అయిన కబంధుడు కంఠమున దండను ధరించి ఆకాశమున నిలిచి సూర్యకాంతులతో వెలుగొందుచుండెను. అతడు ఈ విశేషములను విపులముగా తెలిపిన పిమ్మట వారి అనుజ్ఞకై నిరీక్షించుచు కొంత తడవు అచటనే ఉండెను. అంతట రామలక్ష్మణులు ఆకాశమున నిలిచియున్న మహాత్ముడగు కబంధునకు ఇక నీవు వెళ్ళుము అని అనుజ్ఞనిచ్చి తామును అచటి నుండి వెళ్ళుటకు సన్నద్ధులైరి. అప్పుడు అతడు వారితో కార్యసిద్ధికై బయలుదేరుడు అని వచించెను. అందులకు వారు మిగుల సంతసించి అతని ప్రయాణమునకు అనుమతినిచ్చిరి.
పిమ్మట కబంధుడు రామానుగ్రహముతో స్వర్గమునకు చేరెను. కబంధుడు తన పూర్వరూపమును పొంది చక్కగా విరాజిల్లెను. అతని శరీరము అంతయు సూర్యకాంతులతో వెలుగొందెను. అతడు రామునకు పంపాసరోవర మార్గమును చూపెను. ఆకాశమునందే నిలిచి మీరు సుగ్రీవునితో తప్పక సఖ్యము చేయుడు అని పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 73వ సర్గము సమాప్తము.